మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధినేత ఫోకస్ పెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలపై లోతుగా చర్చించామన్నారు పవన్. పోటీలో ఎవరున్నా తామే గెలవాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీకి సవాలుగా మారాయి పవన్ వ్యాఖ్యలు. జన సైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు వెళ్తామంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ ఒకంత సంచలనం రేపుతోంది. ఇక సీట్ల విషయంలో రాజీ ఉండదని కూడా అంటోంది జనసేన. ఇప్పటికే సీట్ల కేటాయింపులో టీడీపీ జనసేనకు అంతర్గత విభేదాలున్నాయి. 80% స్థానాల్లో టీడీపీని పోటీ చేస్తుందని గతంలో లోకేష్ ప్రకటించారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో ఈ వేడి రాజుకుందని చెప్పాలి. 30% పదవులను ఆశిస్తోంది జనసేన. అయితే నారా లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి ఒకంత దుమారం రేపింది ఈ అంశానికి మొదటి నుంచి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సమావేశంలో 80% స్థానాల్లో టీడీపీయే పోటీ చేస్తుందని పేర్కొనడం జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో జన సైనికుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా కనీసం 30% పదవులను జనసేనకు దక్కేలా చూడాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పర్టికులర్గా వివాదం రాజుకుందని చెప్పాలి. అయితే 80% లోకేష్ ఏ విధంగా ప్రకటిస్తారు? కూటమి పొత్తులో భాగంగా మేము ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో కూడా చేసినటువంటి త్యాగాల్ని కావచ్చు, నియోజకవర్గాల్లో ప్రస్తుతం మేము పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, మీరు చూడటం లేదా అని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ను ఒకసారి మనం చూద్దాం. జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలిసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం. ఇది పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం చేసినటువంటి ట్వీట్. అయితే నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ ప్రాతినిధ్యం పెరుగుతోంది, జనసేనకు ప్రాతినిధ్యం తగ్గుతోంది. అంటే కూటమికి ఆ స్థాయిలో సీట్లు రావడానికి జనసేనతో పొత్తు మాత్రమే కారణం అనేటువంటి రీతిలో జనసేన చెప్తూ ఉంటే, అలాగే ఎమ్మెల్యే సీట్లలో ఏ స్థాయిలో త్యాగం చేశాం, ఎంపీ సీట్ల విషయంలో కూడా మేము తగ్గాం అనేటువంటి మాట చెప్తూ భారతీయ జనతా పార్టీ కోసం, ఇటు టీడీపీ కోసం మేము చేసినటువంటి త్యాగాలు ఎవ్వరికీ కనిపించడం లేదు. ఈసారి మా ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో 30% ఉండాలి, తెలుగుదేశం పార్టీది 70% ఉండాలనేటువంటి మాట చెప్తున్నారు. అంటే 80% ఉంటుందని తెలుగుదేశం పార్టీ చెప్తుంటే దాదాపుగా 30% ఉంటుందంటే ఇద్దరికి దాదాపుగా ఒక 10% మాత్రం ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉండేటువంటి అంశాల్లో పర్టికులర్గా తీవ్ర పోటీ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ జనసేన నేతల్లో గతంలో సీట్లు ఆశించినటువంటి వాళ్ళు, అలాగే మీకు పదవులు గ్యారంటీ అని చెప్పి అధిష్టానం నుంచి హామీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈసారి కనీసం మా వర్గానికి చెందినటువంటి వారికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రాధాన్యతనివ్వాలి అనేటువంటి విన్నపాలు పెరగడం, రాబోయే ఎన్నికల సమయానికి జనసేనలో ఉన్నటువంటి అసంతృప్తుల స్థాయిని తగ్గించడానికి కావచ్చు, ఆ పర్సంటేజ్ అనేది తగ్గిపోవాలి, సంతృప్తి లెవెల్స్ ఉండాలి అనేటువంటి మాటని, అలాగే ఈ అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు వద్ద కూడా పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల క్రితం ప్రస్తావించడం, ఆయన సానుకూలంగా ఉన్నారు. వీరు అడిగినట్టుగా 30% కాకుండా, వారు అనుకున్నట్టుగా 80% కాకుండా మధ్య మార్గంగా ఒక పర్సంటేజ్ని నియమించి సహృద్భావ వాతావరణంలో అందరూ కలిసి పోటీకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా మనం ఎదుర్కోవాలనేటువంటి రీతిలో కూటమిలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే మరి నారా లోకేష్ కామెంట్స్ అనేవి దీనికి పర్టికులర్గా ఆజ్యం పోసాయనే చెప్పాలి. లోకేష్ వ్యాఖ్యలతో ఒకంత అగ్గిరాజుకుందని చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో 80% స్థానాల్లో టీడీపీయే పోటీ చేస్తుందని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగించాయని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు తగ్గట్లుగానే స్పందించారు. ఎక్కడా మన పట్టు తగ్గకూడదు, లోకేష్ వ్యాఖ్యలకు ప్రతిగా జనసైనికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా కనీసం 30% పదవులను సాధించుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. పోటీలో ఎవరున్నా మనమే గెలవాలి అని పవన్ స్పష్టం చేయడం ద్వారా కూటమిలోని అతిపెద్ద భాగస్వామి అయినటువంటి టీడీపీకి నేరుగా సవాల్ విసిరినట్లయిందని చెప్పాలి. అయితే అసెంబ్లీ వర్సెస్ స్థానిక వ్యూహం అనేది ఒకంత ఇక్కడ పర్టికులర్గా చర్చకు వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా పొత్తు పెట్టుకున్నామని, అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ సంస్థాగత బలాన్ని బట్టే పోటీ ఉంటుందని మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో జనసేన టీడీపీ పరస్పరం పోటీ పడేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇది కింద స్థాయి కార్యకర్తల మధ్య తీవ్ర విభేదాలకు, నియోజకవర్గాల్లో
ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని అయితే రెండు పార్టీలు ప్రధానంగా భావిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తమ బలానికి తగ్గ సీట్ల కంటే తక్కువ సీట్లకు సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు ఇస్తే జన సైనికుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తూ ఎక్కడా రాజీ పడకూడదని పవన్ నిర్ణయించుకోవడం కూటమి ఒప్పందాలకు లేదా సీట్ల సర్దుబాటుకు అడ్డంకిగా మారేటువంటి ప్రమాదం అయితే ఉంది. స్థానిక సంస్థల పదవులు దక్కకపోతే కింద స్థాయి కార్యకర్తలు పార్టీ మారడం లేదా నిర్ణయాత్మకంగా మారడం కీలకంగా జరుగుతుంది. ఆ ఓటు బ్యాంక్ అనేది చేజారిపోతుందని అయితే పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేన తన బలాన్ని నిరూపించుకోవడానికి గట్టిగా పట్టుబడితే టీడీపీ స్థానిక నాయకులు తమ స్థానాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది కూటమిలో అంతర్గత తిరుగుబాటుకు దారితీసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ప్రభావం రాబోయే ఎన్నికల మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇరువురు నేతలు కూర్చొని అసంతృప్తుల్ని, కీలక నేతల్ని, నియోజకవర్గాల ఇన్ఛార్జిని పిలిపించుకొని మీ నియోజకవర్గాల్లో మీరు సమన్వయం చేసుకోవటం ఉత్తమం, మీరు ఈ విధంగా చేయండి అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కూడా వారి పార్టీల్లో ఉన్నటువంటి కీలక నాయకులకి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి తాజా ట్వీట్ వల్ల సర్దుబాటు వ్యవహారం మరింత సవాలుగా మారిందని చెప్పాలి. 30% ఈసారి మాకు కేటాయించాలి అని బహిరంగంగా చెప్పకనే చెప్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ రాబోయే ఎన్నికల నాటికి కావచ్చు, ఈ బలం ఎక్కడా తగ్గకూడదు. కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని మనం నిలబడాలి అంటే దీనికి సంబంధించి సర్దుకుపోయి మనం ముందుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో 15 ఏళ్ల పాటు మనం ఇంకా కూటమిలోనే ఉంటాం, మన పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి అనేటువంటి ఒక మాట అధినేత కూడా చెప్పడంతో దాదాపుగా ఇంకొక 2 దఫాలు మనం సర్దుకుపోవాలి. కాబట్టి పార్టీలో చీలికలు రాకూడదు, అసంతృప్తులు పెరగకూడదు. అలాగే దీనికి సంబంధించి సర్దుకుపోయి మనం ఉండాలి. పదవులు అనేవి తరువాతి కాలాల్లో డెఫినెట్ గా మీకు అందుతాయనేటువంటి ఇండికేషన్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు, చంద్రబాబు ఇచ్చారు. చూడాలి స్థానిక సంస్థల నాటికి ఈ విభేదాలన్నీ సమసిపోయి ఇరు పార్టీలు కూడా సరే 30% పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు 25%, 80% పట్టుబడినప్పుడు టీడీపీకి సంబంధించి 75% వరకు వచ్చి మధ్య మార్గంగా సర్దుకుపోతే బాగుంటుందనేటువంటి ఒక ఒపీనియన్ కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఇద్దరికి ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.